హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన నర్మద వల్లి విషయంలో తన వల్లి అబార్షన్ కారణం నర్మద అనే విషయంలో మన బుజ్జమ్మ కొట్టడంతో చాలా బాధపడుతూ కూర్చుంటుంది. అప్పుడే వచ్చిన మన మన ప్రేమ రాక్క వెళ్దాము, ఆ వల్లి సంగతి చెప్దాము. అది కాదు ప్రేమ, వదిన అవును వదిన, అది కాదు ధీరజ్, మీకు తెలియట్లేదు. అత్తయ్య గారు నేనే కావాలని తీసుకెళ్ళి వద్దన్నా కూడా తీసుకెళ్ళి పడేసి తన అబార్షన్ కారణమని అందరూ నమ్ముతున్నారు. అసలు అది అబార్షనే కాదు, తను కడుపుతోనే లేదన్న విషయాన్ని నిరూపిస్తేనే తప్ప కానీ అత్తయ్య గారు ఒప్పుకోరు. ఎవరైనా సరే ఒప్పుకోరు కదా ప్రేమ. అది కాదక్క, నీ గురించి అలా మాట్లాడతారా అడుగుదాం. అది కాదు ప్రేమ, వాళ్ళు అలాగే అంటారు. మనం ఎప్పుడైనా సరే ఏమన్నా అన్నామా? ఎప్పుడైనా అత్తయ్య గారు ఎంతో ప్రేమగా ఉంటారు, ఉత్తు కోపం తప్ప ఇంకేమీ లేదు అని అనేసరికి ఇంకేం మాట్లాడదు ప్రేమ. ధీరజ్ ఓ పక్క నుంచి ఆ డ్యాన్స్ కాంపిటీషన్ అతను వెర్రెత్తిపోయి ప్రేమగారేనా ఏంట్రా, ఎవర్రా నువ్వు మాట్లాడేది అని అనేసరికి నేనెవరైతే నీకెందుకు, నువ్వెవరో చెప్పు. నేను డ్యాన్స్ మేనేజర్ని. ఏంటి డ్యాన్స్ నువ్వెవరు? ప్రేమ మొగుడిని అని అనేసరికి ఏంటి ప్రేమకు పెళ్ళయిందా? సార్ ఇలా ఇవ్వండి సార్ అని అంటూ మన ప్రేమ తీసేసుకుని ధీరజ్ ఇలా ఇవ్వరా అని చెప్పేసి తీసేది. సార్ ఏంటి ప్రేమ నీకు పెళ్ళయిందా? అవును సార్ నాకు పెళ్ళయింది. నీ డ్యాన్స్ చూసి చాలా హ్యాపీగా. ఎవరు ప్రేమ అలా మాట్లాడుతున్నాడు, అంత రూట్గా మాట్లాడుతున్నాడు? అది కాదు సార్, తను నా భర్త అని అనేసరికి సరే ప్రేమ, నీ డ్యాన్స్ అందరికీ బాగా నచ్చింది. నువ్వు వస్తే నీ అంపు సొంపులతో నీ అందాలతో ఎక్కిస్తావు. ఏంటి సార్? అది కాదు ప్రేమ, నువ్వు డ్యాన్స్ చేస్తే చూడాలని అనిపిస్తుంది అని అనేసరికి మా ఇంట్లో ఒప్పుకోరు సార్, ఒప్పుకునేలా చూస్తాను, ఏదో విధంగా రావాలి ప్రేమ అని అంటూ ఉంటాడు. సరే అని లోపలికి వచ్చి ఎవరే ఈ టైంలో వాడేవాడే ఫోన్ చేసింది, ఆయన డ్యాన్స్కి నువ్వు ఎటువంటి డ్యాన్స్ చెయ్యొద్దన్నాను కదా. అది కాదురా, నేను వద్దన్నా కూడా వాళ్ళే చేస్తున్నారు. నువ్వు వద్దన్నా కూడా వాళ్ళే చేస్తున్నారా? అసలు ఎవరు వాళ్ళు అసలు అని అనేసరికి పోనీలేరా అవన్నీ మనకెందుకు కానీ రా ప్రేమ పడుకుందాం అని అంటే ఓ పక్క నుంచి రామరాజు చాలా ఏడుస్తూ ఉంటాడు. కోడలు కడుపు పోయిందని. శ్రీరామ అంటూ మన వేదవతి వచ్చి అంటుంది, శ్రీరామ ఏంటండి రామరాజు గారు ఇక్కడ కూర్చున్నారు మీరు? రండి భోంచెద్దురు కానీ. అది కాదు బుజ్జమ్మ, కోడలు కడుపు పోయింది. మన పెద్దోడికి నేను దగ్గరుండి పెళ్లి చేశాను, వాడు ఒక భవిష్యత్తుని ఎత్తుక్కుంటాడు, నేను 3వ తరాన్ని చూస్తాను అని అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు బుజ్జమ్మ. ఏవండి, ఒక వస్తువు అలా అయినప్పుడు ఇంకా వచ్చే రోజులు మంచి రోజులు అవ్వాలి, ఇంకా వాడికి ఇంకా మంచిగా పుట్టే పిల్లలు పుట్టచ్చేమో కదా, అలా ఎందుకు అనుకోవాలండి? అలా ఎప్పుడూ అనుకోకండి అని చెప్పేసి మన వేదవతి చెప్తుంది. మీరు అలాగే ఉంటారా? రారా. అది కాదు బుజ్జమ్మ, ఎంతో మన పెద్దోడు విషయం బాగా జరుగుతుంది అనుకున్నాను అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా అలా స్టన్ అయిపోయి చూస్తుంది. ఓ పక్క నుంచి మన చందు అలా చూస్తూ ఉండిపోతాడు. అటుగా వచ్చిన మన ధీరజ్జు మన నర్మద అందరూ అలాగే ఉంటారు. ఈ లోపల వచ్చారే పెద్దోడా ఏమైందిరా? ఏంట్రా? అదే వదినకి అబార్షన్ అయిందా? ఏమైందిరా? వదిన చాలా హెల్తీగానే ఉంటారుగా, ఏమైంది అని అనేసరికి నర్మద వెనక్కి చూస్తూ ఉంటాడు. అదేంట్రా ఏదడిగినా నర్మద వైపు చూస్తున్నావేంటి? నా కర్మ నా దరిద్రమో అబార్షన్ అయ్యిందిరా, ఏం చేస్తాం? అయినా నీ మాటలో ఏదో బాధ తెలుస్తుందిరా. అవన్నీ ఎందుకులేరా, ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చో, వెళ్ళి పడుకో అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయేసరికి మన చందు అంటాడు, నర్మద నువ్వే కారణమైన విషయం, నువ్వు ఒక కారణమైన విషయం చెప్దామని అనుకోవట్లేదు. ఎందుకంటే నా తమ్ముడు నా మరదల కాపురంలో చిచ్చు పెట్టాలని లేదు. అది కాదు బావా, వల్లి ఎటువంటి తప్పులు చేసిందో నాకు తెలుసు ప్రేమ, నాకు తెలుసు నర్మద. అయినా సరే నీకు అక్కలాంటిది ఇలాంటి దారుణానికి ఒడగడతావా నర్మద? తప్పు కదూ అని అనేసరికి అది కాదు బావగారు అంటూ ఇంకేమీ మాట్లాడుకు నర్మద అంటూ వెళ్ళిపోతాడు. చాలా బాధపడతాడు. కానీ నర్మద మన వల్లి మట్టికి సూపర్గా ఎంజాయ్ చేస్తూ బాగా మేకప్ వేసుకుంటూ నేను అందం మేకప్ కవల పిల్లలం కదా అని అంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా అసలు ఆమె ఎంతో హ్యాపీగా అదేంటే అలా మాట్లాడతావు అంటూ సుక్కు వస్తుంది. అవును
నర్మదకి ఎంత హ్యాపీగా ఉందో. బాగా తిడుతున్నారు. అత్తయ్య గారు తిడుతుంటే నాకు ఉన్నంత సంతోషం, నేను పడ్డ హాయి మామూలుగా లేదుగా అని అంటూ చాలా హ్యాపీగా ఉన్నానంటూ చెప్తుంది మన వల్లి. ఇంక వెంటనే కూడా ఇంక చాలా హ్యాపీగా ఉన్నట్టు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ నర్మదని తిడుతూ ఉంటే, అత్తయ్య గారు కొడుతుంటే ఎంత సైకోయిజం నీ కళ్ళల్లోనే కనపడుతుందే కదే అంటూ మన సుక్కు తిట్టేసరికి ఇంకేమీ మాట్లాడదు. ఇంక పొద్దున్న అయ్యేసరికి వేదవతి గారు మన బుజ్జమ్మ వంట చేస్తూ ఉంటారు. ఈలోపు నర్మద వచ్చి అత్తయ్య గారు అని అనేసరికి మీకు కోపం రావడం సహజమే, ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. ఈ లోపల అత్తయ్య గారు మీ అబ్బాయికి కూర కావాలి, కొంచెం కూర అప్పిస్తారా అని అనేసరికి డబ్బాలని గిన్నె పడేస్తుందండి. పడేసరికి ఇంక వెంటనే భయం వేసేసి అలా చూస్తూ ఉంటుంది. భుజమ్మ, ఏమైంది బుజ్జమ్మ, అంత గట్టిగా సౌండ్ చేసావు అంటూ మన రామరాజు వచ్చేసరికి, ఏమోనండి, అందరికీ వేరే కాపురాలు ఉన్నా కూడా ఇంకా మీరేం కూరండారు ఆ కూరండారా అని అడుగుతున్నారు, అంతే తప్ప కానీ ఎవరికాలు వండుకోవాలి కదా, అసలు అయినా సరే బుద్ధి జ్ఞానం లేదు అని అనేసరికి మన నర్మద అలా ఉండిపోతుంది. అమ్మ నర్మద ఏమీ అనుకోకు, నిన్న వల్లి విషయంలో అలా జరిగిందని, అందుకనే మీ అత్తగారు అలా కోపం చూపిస్తుంది, ఏమీ అనుకో, బాగా అవుతుంది, ఎన్ని డైలాగులు వల్లి నర్మదకే అని అంటూ మన వల్లిని అనుకుంటారు. ఇవాళ ఎపిసోడ్ ఇదేనండి. నా వీడియోస్ కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.